మొదటి పేతురు 4వ అధ్యాయంలో 7వ వచనము చదవండి. చదవండి. అన్నిటికీ అంతము సమీపమై ఉన్నది కాగా స్వస్థత బుద్ధి గలవారై ప్రార్థన అన్నిటికీ అంతము సమీపించి ఉన్నదట. అన్నిటికీ అంతం సమీపించిందంటే ఇంకో 7 చదవండి. యెషయాలో కూడా 7 చదవాలన్నమాట అండి. 3 ఏళ్ళు చదువుతాం, ఒక 7 కాదు. ఎన్ని ఏళ్ళు ఉంటాయి? 3 ఏళ్ళు ఉంటాయి, 3 6లు ఉంటాయి, 3 5లు ఉంటాయి. చదవండి యెషయా గ్రంథంలో 7. ఏంటండి? వీటన్నిటినీ కలగజేయవాడును. హల్లెలూయా. వినబడుతుందండి? ఏమండి? హల్లెలూయా. చేతులు ఎత్తండి అందరూ. హల్లెలూయా. వీటన్నిటినీ కలగజేయవాడిని అంటే వీటన్నిటికీ అంతం ఉంది. ఏమండి? కలగజేసిన వాడు చెప్తున్నాడు వీటన్నిటికీ అంతం ఉందంట. లోకాసు వార్తలో 4:7 ఏముంది? కాబట్టి నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీదగును. నీవు నాకు మొక్కితివా, ఇదంతా అదేంటండి? ఇదంతా నీదగునని ఎవరు అంటున్నారు? సాతానుడట. ఏమండి? అన్నిటికీ అంతమైపోయిందంటే ఇదంతా నీది కావాలంటాడేంటి? సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా, నీ కృప నాకు సాలునయ్యా. సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా, సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే ప్రేమ కరుణ నీ కృప చాలు. ప్రేమ కరుణ నీ కృప చాలు. సాలునయ్యా సాలునయ్యా నీ కృప నాకు సాలునయ్యా, నీ కృప నాకు సాలునయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. జిగటగల ఊబిలో పడి ఉండగా నా అడుగులు స్థిరపరచి నిలిపితివయ్యా. హిసోపుతో నన్ను కడుగుము యేసయ్యా, హిమము కంటెను తెల్లగా మార్చయ్యా. నీకేమి చెల్లింతు నా మంచి మెస్సియా, నా జీవితమంతా అర్పింతు నీకయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. సాలునయ్యా సాలునయ్యా
నీ కృప నాకు చాలునయా, నీ కృప నాకు చాలునయా. బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, బంధువులు స్నేహితులు త్రోసేసిన, తల్లిదండ్రులే నన్ను వెలివేసిన, నన్ను నీవు విడువనలేదయ్యా, నిన్నగా ప్రేమించి రక్షించినవయ్యా. నీకేమి చెల్లించు నా మంచి మెస్సయ్యా, నీ సాక్షిగా నేను ఇలా జీవించునయ్యా. ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా, చాలునయ్యా చాలునయ్యా, నీ కృప నాకు చాలునయ్యా. ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు, ప్రేమామయుడివై ప్రేమించావు, కరుణామయుడివై కరుణించావు. తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, తల్లిగా లాలించి తండ్రిగా ప్రేమించే, ప్రేమ కరుణ నీ కృప చాలు, ప్రేమ కరుణ నీ కృప చాలు. కలిగి ఉన్న వాటితో సంతృప్తి పడడం, లేమిలో కూడా దేవుణ్ణి స్తుతించడం నేర్చుకోగలిగితే ఈ లోకంలోనే పరలోకానందం అనుభవించగలం. స్థితిలోనే సంతృప్తిని కలిగించు, నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు, నష్టాలలోనైనా స్తుతి చేయుట నేర్పించు. నేనున్న స్థితిలోనే సంతృప్తిని కలిగించు, ఏమున్నా లేకున్నా నీ కొరకే బ్రతికించు. హల్లెలూయా, చేతులెత్తండి అందరూ. హల్లెలూయా. వీటన్నిటినీ కలగజేయవని అంటే వీటన్నిటికీ అంతం ఉంది. ఏమండి, కలగజేసిన వాడు చెప్తున్నాడు వీటన్నిటికీ అంతం ఉందంట. లోకా సువార్తలో 4:1 చదవండి.
యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యొర్దాను నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి, ఏమండి 40 దినాలు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడ్డాడంట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ఉంటది. పరిశుద్ధాత్మే తీసుకెళ్లి అపవాదికి అప్పచెప్పిందంట. ఎవరండి తీసుకెళ్లి ఎవరికి అప్పచెప్పారమ్మా? పరిశుద్ధాత్మ ఎవరికి అప్పచెప్పింది? ఎందుకు అప్పచెప్పాలి? నశించిపో సువర్ణము అగ్నిచేత పరీక్షించబడదా? అలాగే నీకు కొన్ని శోధనలు వస్తాయట. శోధన యందు నిలిచి ఉండువాడు ధన్యుడు, సహించిన వారు ధన్యులు. సహించిన వాడు ఆయనతో పాటు ఏలుతారు. అవునా? హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధాత్మ 40 రోజులు ప్రార్థన చేయడానికి తీసుకెళ్ళింది. హల్లెలూయా. ఇక్కడ పరిశుద్ధాత్మ తీసుకెళ్ళింది అంటండి. ఇక్కడ యెషయా గ్రంథం 45:1 వచనమే చదువుతున్నా. అక్కడ 1 చదివాను కాబట్టి, అతని పక్షమున జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. నేను రాజులు నడికట్లు ఇప్పెదను, ద్వారములు అతని ఎదుట వేయకుండా తలుపులు తీసేదను అని యెహోవా తను అభిషేకించిన కోరేషును గురించి. కోరేషు అన్యరాజు. కోరేషుకు దేవుడు దర్శనమిచ్చి, అమ్మా అన్యరాజు అంటే ఎవరు? శత్రువు. మనమంటే పడదు. విన్నారు కదా? నేను పట్టుకున్నానయ్యా. చెయ్యి ఎవరు పట్టుకున్నారమ్మా? ఒక పాట పాడారు ఇందాక, నీ చేతితో నన్ను. ఆయన పట్టుకోవాలి. మనం పట్టుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు వదిలేస్తాం. అర్థమైందా? ఏదైనా కనిపించింది అనుకోండి, బిడ్డ పట్టుకున్నాడు అనుకోండి, నాన్న చేయి పట్టుకున్నాడు అనుకో, ఏదైనా కనబడితే పరిగెత్తుకొని వెళ్ళి తెచ్చుకుంటాడా లేదా? వదిలేసి. ఆయన పట్టుకుంటే మనల్ని వదలడు. హల్లెలూయా. కాబట్టి ఆయన పట్టుకున్నాడంట. ఈ 40 రోజులు అరణ్యంలో అపవాదికి అప్పగింపబడ్డాడంట. మనకుందా? మనకు ఎందుకు రావట్లేదు ఆ బలం అంటే, ఇక్కడ పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయంతో, క్రీస్తు శరీరమందు శ్రమపడిన కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకోవాలి. హల్లెలూయా. మనం ఈ వ్రతాలు చేయాలంటే ఒక మనసు ఆయుధంగా ఉండాలట. క్రీస్తు యేసుని కలిగిన మనసు మనకు ఉండాలంట. ఆయనకి ఏ మనసు అంటది? ఏమండి? శరీరమందు శ్రమపడే మనసు. సుఖభోగాల యందు ప్రవర్తించినది బ్రతికి ఉండి చచ్చిన దానితో సమానం. అవునా కాదండి? ప్రత్యేకంగా ఆడవాళ్ళ గురించి చెప్పాడు. సుఖభోగాల యందు ప్రవర్తించినది బతికి ఉండి చచ్చిన దానితో సమానం. దేవుని స్తోత్రం. కాబట్టి మొదటి పట్టు బలం ఎలా వస్తుందంటే, ఆయన పట్టుకోవాలి, ఆత్మ కలిగి ఉండాలి, మనసు కూడా సిద్ధపాటు అనే మనసు ఉండాలి. హల్లెలూయా. 2వ వచనాలు చూడండి. 4 లోకాసు వార్త, అపవాది పడి చేత శోధించబడుచుండును, ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆయన ఆకలి కొనగా. ఆయన అపవాది చేత శోధించబడ్డాడంటండి. ఆ దినముల్లో ఆయన 40 రోజులు ఏమీ తినలేదు. మనమైతే ఏమండి కొన్నిసార్లు ఫుల్లుగా కూడా తింటారు, అట్టు అయ్యి అని. ఆ దినముల్లో ఆయన ఏమీయో. మోషే అంటండి 80 రోజులు ఉన్నాడు. 40 రోజులు గ్యాప్ ఇచ్చి మళ్ళీ వెళ్ళి ఏం చేశాడు? మళ్ళీ వెళ్ళాడు. హల్లెలూయా. కాబట్టి చెప్పులు కూడా పాతకెళ్ళలేదట, బట్టలు మాయలేదట, మునుపున్న బలమే ఉందట. ఏమండి? నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవించును. కాబట్టి ఆయన ఏమీ తినలేదంటే, ఇక్కడ పేతురు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలోనే 2వ వచనం చూడాలి. ఇక్కడ ఏమన్నాడంటే, శరీరానుసారం మీకు మిగిలిన కాలం మీకు ఎదుట మనిజాసులను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకొనొచ్చు, పాపముతో జోలేమి లేక, మనిజాసులు బట్టి లేక, పాపముతో జోలి లేక ఆయన ఏమీ తినలేదు. లేక 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 అనేది ఉంది. హల్లెలూయా. అక్కడ చూస్తే అమ్మ ఇక్కడ ఏమంటాడంటే, ఇత్తడి తలుపులు పగలగొడతా, నీకోసం ఏం తలుపులు వేశారో, గడియలేసారేమో, వారికి నీ కలవరేమో, సమాధాన పడవరేమో, ఇడిపోయారేమో, నీ అప్పు తీరదేమో, నీ ఉద్యోగం రాదేమో అనుకుంటానికి లేదు. తలుపులు నేను తీస్తా, తట్టుడి నీకు తీయబడును, వెదుకుడి నీకు దొరుకును, అడుగుడి నీకు. అడుగుతారు కానీ వెతకరండి. హల్లెలూయా. అడగడమే కాక ఏం చేయాలి మీరు?
వెతకాలంటే దానికోసం ప్రయత్నము. తట్టుడి నీకు వెతుకువ ప్రతివానికి దొరుకును. వెతికి చూడండి. ధోని లోతుగా ఏమన్నాడండి? ధోని లోతుగా అన్నాడు. పైపైన ధోని లోతుగా వెతుకడం కొద్దిగా లేట్ అవ్వండి, కొద్దిగా వెతుకుతూనే ఉండండి, దొరుకు తీరుద్ది. హల్లెలూయా. సృష్టిలో పెట్టాడు. బెండ చెట్టు బెండకాయే వస్తుందమ్మా, వంకాయే వస్తుందమ్మా. నువ్వు వెతికితే దొరుకుద్దమ్మా. హల్లెలూయా. సృష్టిలో పెట్టేశాడు అది. అక్కడ నీళ్లు చేదైపోయినాయి అంటే దగ్గరలోనే ఉందా లేదా? ఏమంటే ఆ ఈత చెట్టు దగ్గరలోనే ఉందా లేదా? ఆ చెట్టు తీసి ఏం చేశారు? దాన్ని నీటిలో అక్కడే ఉంటది, పరిష్కారం అక్కడే ఉంటది, ఎక్కడో ఉండదు. నువ్వు వెతుక్కో. హల్లెలూయా. ఇక్కడ 2వ వచనంలో వన్నీ లేకుండా చేయడము 2వ వచనంలో ఉంది. 3వ వచనంలో ఆయన అంటున్నాడు, అపవాది నీ దేవుని కుమారుడైతే రొట్టె అగునట్లు ఈ రాతితో చెప్పుమని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. ఇక్కడ 3 అన్ని విషయాల్లో శోధించబడ్డాడంటమ్మా ఆయన. ఎన్ని విషయాల్లో శోధించబడ్డాడు యేసయ్య? చెప్పమ్మా, ఎన్ని విషయాల చేత శోధించబడ్డాడు? అన్ని విషయాల్లో శోధించబడ్డాడంట. పాపం లేనివాడిగా ఉన్నాడు. ప్రిఫరెన్స్ ఉంది. ఆయన మనవలే అన్ని విషయాల్లో శోధించబడి పాపం లేనివాడిగా. కానీ ఇక్కడ రాసినవి నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. అర్థమవుతుందా? ఇవే లోకంలో ఉన్నాయి. కాబట్టి లోకము దాని ఆశలు గతించిన గాని దేవుని చిత్తం జరిగించేవాడు నిరంతరము దేవుడి చిత్తం అడుగుతాడు. రాళ్ళు రొట్టెలుగా చేసుకోమంటే చేసేసుకుంటాడా? అమ్మ నువ్వైతే చేసుకుంటావు, నేనైతే చేసుకుంటాను. కానీ అమ్మ ఆయన ఎవరో దేవుని చిత్తం. మనం కూడా అలాగే నడవాలి. హల్లెలూయా. అమ్మ అడిగి బయలుదేరాలి. చెల్లెళ్ళు, ఆత్మవిషయంలో దీనులైన వారు 40 రోజులు ఉపవాసం ఉండి 40 రోజులు ఉపవాసం ఉండి చెప్పిన మొదటి మాట యేసు ప్రభు మొదటి ప్రసంగం ఏంటి తెలుసా? ఆత్మవిషయంలో దీనులైన వారు. అమ్మా ఆ మొదటిదే నేర్చుకున్నాడట యేసయ్య. జీవితకాలం నేర్చుకున్నాడట ఏదైతే చెప్పాడో అదే. అమ్మా నీకు వచ్చి ఆ దీన మనసు ఉందా? నాకు పాటలు వచ్చేంటేయండి, ప్రసంగాలు వచ్చేంటే కాదు, దేన మనసు కావాలి. ఒక మాట అంటే పడాలి. వారు కొట్టుడు నాకు ఉపకారమని పడుండాలి. ఇక్కడ రాళ్ళు రొట్టెలుగా చేసుకోమంటే యెషయా గ్రంథం 45:3 అంటాడు, ఏమండి? రాష్ట్ర స్థలములో ఉన్న నిధులు నీకు ఇస్తాను, మరుగైన ధనం ఇస్తాను, అంధకార స్థలములో ఉంచబడిన నిధులు నీకు. రాళ్ళు రొట్టెలుగా చేసుకోమన్నప్పుడు ఇక్కడ మరుగైన ధనం ఇస్తాను అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నీ ఇష్టం నెరవేర్చుకోనవద్దు, అన్ని జనుల ఇష్టం నెరవేర్చుకుంటూ గతించిన కాలమే చాలును అంటున్నాడు. 3వ వచనం. హల్లెలూయా. అమ్మ మన ఇష్టం నెరవేర్చుకోవద్దు. బాగున్నాడని మా పెళ్లి చేసేయడం కాదు, తర్వాత ఉంది. అమ్మ లోతు తెలుసు కదా, మీ అన్నయ్య లోతు తెలుసు కదా. లోతు ఏం చూశాడు? పచ్చగా కనబడిందని వెళ్ళిపోయాడు. అవునా? అబ్రాహాం అయితే నువ్వేది వదిలిపెడతావో అది కావాలన్నాడు. ఏమండి? నువ్వేది కోరుకుంటావో కోరుకో, ఛాన్స్ నీకే, కోరుకోవడం నీకే. అంటే బాగా పచ్చగా కనబడింది. దాన్ని ఒకసారి శత్రువులు తీసుకొచ్చి రక్తపాతం చేసి పట్టుకొని తీసుకుపోయారు. లోతు వెలిచూపు కలిగి ఉన్నాడు. వీ వాక్ బై ఫెయిత్ నాట్ బై సైట్. విశ్వాసం బట్టి నడుచుకోండి. దేని బట్టి నడుచుకోవాలమ్మా? విశ్వాసము బట్టి నడుచుకోవాలి. మరి అలా విశ్వాసకర్తయు దాన్ని కొనసాగించబడైనా ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. భూదిగంత నివాసులారా యేసు వైపు చూడండి. హల్లెలూయా. యేసు వైపు చూసి రక్షణ పొందండి. దేవుని స్తోత్రం. కాబట్టమ్మా ఇగో మరుగైన నిధులు ఇస్తానంటున్నాడు ఇక్కడ. ఆ రీతిగానే ఇక్కడ చూస్తే మనిషాసులు బట్టి నడుచుకొనక అల్లరితో కూడిన ఆటపాట్లు, తాగుబోతులు, విందులు, చేయదగిన విగ్రహ పూజలోని మట్టిని నడుచుకున్నట్టు గతించిన కాలమే చాలును అంటున్నావా? అమ్మా ఇంకా తృప్తి లేదా? అన్ని గతించిన కాలమే చాలు. మన ఇష్టం నెరవేర్చుకోవడానికి మన కళ్ళు వదిలిపెట్టకూడదు.
కులుకుచూ నడుచుచూ ఆరుచూపులాడుచు కాలగజ్జలాడించేటట్టు ఉండకూడదు. సుఖభోగములందు ప్రవర్తించినది బతికి ఉండి చచ్చిన దానితో సమానం. ఇప్పుడైనను హల్లెలూయా హల్లెలూయా. 4వ వచనం యేసయ్య చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడు. చూసుకోండి, మనుషుడు రొట్టె వల్ల మాత్రమే జీవించడంటే ఇక్కడ 4వ వచనం బిరుదులు ఇచ్చాను అంటున్నాడు. నువ్వు ఎరక్కపోయినా బిరుదులు ఇచ్చాడు. మనిషిని ప్రోత్సహించాలట, బిరుదులు ఇచ్చాడట. కాబట్టి మనిషిడికి అన్నం పెడితే సరిపోయిందా ఏమా? ప్రోత్సహించే బిరుదులు ఇస్తున్నాడట ఆయన. ఇక్కడేం చేస్తున్నాడట 4వ వచనము, వారితో పాటు మీరు ఉండనందుకు, వారితో పాటు ముసలమ్మ ముచ్చట్లు చేయనందుకు, వారితో పాటు మీరు సీరియల్ చూడనందుకు వారు దూషిస్తున్నారట. చూడండి 4వ వచనం, 1 పేతురు 4:4 చదవండి. అపరితమైన దుర్వ్యాపారమందు తమతో కూడా మీరు పరిగెత్తనందున వారు ఆశ్చర్యపడుచు మిమ్మను దూషించుతున్నారు. దేవుని స్తోత్రం. 5వ వచనంలో, సజీవులకు మృతులకు తీర్పు తీర్చుటకు సిద్ధముగా ఉన్న వారికి వారు ఉత్తరవాదులై ఉన్నారు. హల్లెలూయా. అమ్మా చెబుతున్నాను వినకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాదివి. నీ లెక్క ఏంటంటే నీకు భయం లేదు. భయం ఉన్నోళ్ళకి ఏది చెప్పినా ఉంటది. ఏమండి, భయమే జ్ఞానానికి. దేవుణ్ణి నమ్మకపోయినా పర్వాలేదమ్మా, నరకం ఉంది, దాన్ని నమ్ము. నరకం ఉంది, దేవుణ్ణి నమ్మితే ముద్దు పెడతావు, ఏసయ్యా ఏసయ్యా అంటావు, కానీ చెప్పిన మాట ఏనో. నరకం ఉందంటే నువ్వు భయపడతావమ్మా. దానికి భయపడే నేను లోబడనమ్మా. నాకు అదే భయం అమ్మా. నీకు భయం ఎందుకు ఉండట్లేదంటే పర్వాలేదు, ఏసయ్యా మోసపోకుడి, దేవుడు అంటే ఏంటి, పిచ్చోడేమి క్షమించంటే అయిపోయింది లేదు అనుకుంటున్నారేమో. అగ్ని ఆరదో. దావీదు మందిరం కడతాడట. ఎంత బంగారం ఇచ్చాడు తెలుసండి? 2,40,000 మనుగుల బంగారం. మనుగంటే ఎన్ని? 8 కేజీలు బంగారం ఇచ్చా అంటాడు. నేను కొద్దిగా ఇచ్చాను, నువ్వు ఇచ్చావు, నీ ఇచ్చిన దాంట్లో కొద్దిగా ఇచ్చాను అంటున్నాడు. ఇంత బంగారం ఇచ్చాడు కానీ దేవుడు ఉగ్రత ఆగలా. ఏమిత్తుకుంటావో ఆ పంట. మరి వ్యవసాయదారుడు బస్తా నష్టపోతున్నాడు, వదిలేస్తాడా? బస్తా ఇసిరేస్తే పంట వచ్చేద్దమ్మా. మరి ఎలాగొచ్చేస్తుంది ఆశీర్వాదం నీకు? చెల్లి ఎలాగొచ్చేస్తుంది? కళ్ళు ఇష్టం వచ్చినట్టు వదిలేస్తే వచ్చేద్దా? నీకు వ్రతం ఉంటుందిగా, మరి గురుగులు ఏరుతావు కదా, ఎరువేస్తావు కదా, నీళ్లు పెడతావు కదా. ఎన్నిసార్లు వెళ్తాడండి పొలానికి? మందిరానికి అయితే రారండి, పొలానికి చుట్టూ తిరుగుతారు. అందుగురించి దేవుడు నేల ఇత్తడం చేస్తాడట, వర్షం కురిపించకుండా. అమ్మా నా వైపు చూడండి, నా చేతిలో ఏముంది? తాళపు చెవి. ఆకాశందు ఆసీనుడా, నీ తట్టే కన్నులు ఎత్తుచున్నాను. దాసుడు కన్నులు యజమాని తట్టు. మన కళ్ళు తేటగా అలా చూస్తే మనసు కూడా మారుతుంది. ఆశగల ప్రాణాన్ని తుత్తుపరుస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఉత్తరవాదులై ఉన్నారంటే ఇక్కడ అపవాది అంటున్నాడు. అమ్మ ఇక్కడ దూషిస్తున్నారు అన్నప్పుడు ఒకటి బిరుదులు ఇచ్చాడు. ఇక్కడ మనుషులు రొట్టె వల్ల మాత్రమే మాట వచ్చింది. అక్కడ రాళ్ళ రొట్టెలుగా చేసుకుంటే మరుగైన నిధినిస్తానంటున్నాడు. ఈ అన్యజనులు ఇష్టం నెరవేర్చుకోవద్దు అన్నాడు. ఏమంటే ఆ దినముల్లో ఆయన ఏమీ తినలేదు అంటే మనిజాసలు బట్టి నడుచుకొనక లేక ఉంది. ఉన్న వాటిని ఆపు చేయడం, పగల కొట్టడము, లేకుండా చేయడం ఉంది. మొదటి పట్టు ఎలాగంట? ఆయన కృపచేత, ఆయన ఆత్మచేత. ఆయన పట్టుకుంటే క్రీస్తు చేసినందు ఆత్మచేత మనం కూడా చేయగలమంట. ఇక్కడ మనం 5వ వచనంలో చూస్తే, నేనే యెహోవాను, మరి ఏ దేవుడునో ఆయనే కర్త అండి. ఆయనే ఉత్తరవాదిగా ఉంటాడు. ఏమంటే ఆయన తన ప్రజలను వారి పాపాల నుండి ఆయనే రక్షిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. అమ్మా నువ్వు చెప్పిన మాట వినకపోతే నీ ప్రాణానికి నువ్వే ఉత్తరవాది. అపవాది చెప్పినట్టు నడిచినా నీవే ఉత్తరవాదివి. అర్థమైందా? మన ప్రాణానికి ఎవరు ఉత్తరవాది? దేవుడు ఉత్తరవాది. ఆయనే వీపుని అందించాడు. ఆయనే నీ పక్షాన వాదిస్తాడు. అనేక శ్రమలు అనిపించాడు. నా కుమార్తె అపవాది అక్కడికి కూడా వస్తాడట. ఈమె మురికి బట్టలు ధరించింది. అమ్మాయి మురికి బట్టలు ధరించిందంటే అగ్నిలోండి తీయబడిన కొరువులే ఉన్నాడంటాడంట. హల్లెలూయా. నీ తరపున మాట్లాడతాడమ్మా. ఆకాశమందు నువ్వు తప్ప నాకు ఎవరున్నారు? నీ భర్త వస్తాడు నీ తరపున? దేవదూతలు వస్తారా? ఆకాశమందు నువ్వు తప్ప. ఆకాశమందు ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉండాలమ్మా. అక్కడ ఎవరు మనకెవరు? తల్లి మరిచిన, తండ్రి మరిచిన,
నిన్ను ఎడవని దేవుడు, పవిత్రుడైన ప్రేమికుడు, అమ్మా నీ స్నేహితుడు, నీ అన్న, నీ బంధువు, నిన్ను ఆశీర్వాదానికి వారసులుగా ఉండటానికి పిలిచిన దేవుడు. ఆయన చేతి గుప్పులిప్పి ప్రతి జీవి కోరిక ఆయన చేతిలో ఉన్నాయి. నీ కంటికి కనబట్లేదు చెవులు, నువ్వు అడుగుమో నీకు ఇవ్వను అంటున్నాడు. అమ్మ 6వ వచనం ఏం చేశాడంటే ఇక్కడ చెప్తున్నాడు, నీకు సిద్ధపరిచితిని అంటున్నాడు. హల్లెలూయా. నీకు సిద్ధపరిచినవి కంటికి కనబడవు, చెవికి వినబడవు. ఉన్నాయా లేదా? హల్లెలూయా. నీ పిల్లలు గర్భంలో రాకముందు ఉన్నారని నీకు చూసావా? పాలెంచో గారంట గర్భం కన్నానన్నాడంట. అర్థమైందమ్మా? మనం కూడా గర్భం ధరించాలండి. ఏంటిని మనం ఏం కోరుకున్నావో గర్భం ధరిస్తామంట. దురాశ గర్భం ధరించి పాపమును నిజంగా గర్భం ధరిస్తారా? అర్థమైందండి? ఆశ అలాగ తీరిపోద్ది. ఆశ 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 తీర్చుకుంటారా లేదా? అర్థమైందండి? ఆశ ఎక్కువైపోయి ఏమవుతారు? పాపానికి ఆశ పెడుతుంది ఎవరు? అర్థమవుతుందా? దుష్టుల ఆలోచన చొప్పున అది ఆశ. కాబట్టి అండి ఈ 6వ వచనంలో సిద్ధపరిచానంటే ఇక్కడ వడ్డన మాట అండి. 6వ వచనంలో మీకేం వడ్డన చదువుతుంది? అమ్మా నీ మధ్యన మీకు అద్భుతాలు చేస్తాను. హల్లెలూయా. మీ మధ్యన నేను అద్భుతాలు చేస్తాను, ఆశ్చర్యకార్యాలు చేస్తాను. అందుకే వచ్చారు. మిమ్మల్ని మీరు ఏం చేయాలి? ఏం చేయాలమ్మా? పరిశుద్ధపరచుకొనుడి. హల్లెలూయా. కాబట్టి నేను సిద్ధపరిస్థితిని అంటే ఇదిగో వారికి కూడా నేను ప్రకటించదును. వారికి కూడా దేవుడికి పక్షపాతం లేదు. మరి కొన్ని కాలంలో అందరికీ యేసుక్రీస్తు అందరూ ప్రభుని అన్ని జనులైన మాకు వచ్చింది. మనం అన్యులమే. ఇప్పుడు క్రైస్తవులం గాని ఇశ్రాయేలు దేశంలోని సువార్త వారు సిలువేశారు కాబట్టి బయట వారికి వచ్చింది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అంటున్నాడు 6వ వచనము, ఈ రాజ్యము మహిమంతయు నీకిత్తును అంటున్నాడు. కాబట్టి ఏం సంపాదించుకోవాలనుకున్నావండి? నువ్వు ప్రయాసపడిన వలనైనా పొందాలనుకున్నా ఏమీ కాదు. రాత్రంతా ప్రయాసపడిన ఒక చేపైనా దొరకలేదు. హల్లెలూయా. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభావము. సింహం బోన్లో వేస్తారన్న ఇట్టి నియమం సంతకం చేయబడిన యథాప్రకారం ప్రార్థన చేశాడు. ఎవరండి? దానియేలు. బతిమాలుకొని గోజాడుకున్నాడు. మీకు ఒక నియమం ఉండాలి. ఈ నియమం కోసమే వ్రత దినాలు పాటించండి. నియమం ప్రకారం పోరాడుకుంటే కిరీటము దొరకదు. హల్లెలూయా. కాబట్టి అండి ఈ 6వ వచనాలు అలాగైపోయినాయి. 7వ వచనాల్లో ఇక్కడ ఏం చెప్తున్నాడు? అన్నిటికీ అంతం సమీపించిందంటే అన్నీ కలగజేశాను, నేను అన్నీ ఇస్తున్నా అంటున్నాడు. 8వ వచనంలో చూస్తున్నాడు ఏమండి, నీతి రక్షణ ఫలించి మహావర్షం వర్షించినట్లు భూమి నెరలు విడిచి రక్షణ ఫలించినట్లు ఫలింపండి. హల్లెలూయా. నీతి ఫలింపు, రక్షణ. హల్లెలూయా. ఏమండి ఇక్కడ ఆయన మాత్రమే మొక్కవలెను అంటున్నాడు. ఏమండి ఆయన కూడా నీతిని కాపాడుకున్నాడు. నీ దేవుడైన యెహోవానే మొక్కవలెను అని చెప్తుంటే ఇక్కడంట మనం కూడా మన నిమిత్తము యేసయ్యమ్మ ప్రాణం పెట్టాడు. హల్లెలూయా. మనం కూడా రుణస్థులమంట. ఆయన ప్రాణం పెట్టాడు కనుక మనం కూడా ఇతరులకు ప్రాణం పెట్టాలట. అమ్మా హల్లెలూయా. ప్రాణం పెడతావమ్మా? ఇది చూసే ఉండలేకపోతున్నావు. ప్రాణం పెట్టకపోయినా ఇతరులకు అడ్డు పెట్టక, నువ్వు అడ్డు పెట్టకుండా ప్రార్థన చేయాలి. నువ్వు ఇతరులకు అడ్డు పెట్టేసి వాళ్ళని దూషించేసి చాడీలు చెప్పేసి కలగబడుచు గుద్దులాడుచు ఉపవాసం ఉంటే ఎందుకు ఆలకించవయ్యా, నాకు అన్యాయం అయిపోతుందయ్యా అంటే ఎలకించడంట. నువ్వు ఆశించింది ఇతరులకు పెట్టాలట. దుర్మార్గులు కట్టిన కట్లున్నాయే, ఆ కట్లు ఇప్పి నువ్వు వచ్చి నన్ను ప్రార్థన చేయి, నీ కట్టు ఇప్పుతా. యోబుకు స్నేహితుల కోసం ప్రార్థన చేస్తే తన జబ్బు ఎంత గింజుకున్నా ఎంత ప్రార్థన చేసినా పోలా. ఇతరుల కోసం ప్రార్థన చేసినప్పుడు జబ్బు పోయింది. హల్లెలూయా. ఇతరుల పిల్లల కోసం ప్రార్థన చేసినప్పుడు నీ పిల్లలు బాగుపడతారు. అమ్మా ఇతరుల మేలు కోసం ప్రార్థన చేసినప్పుడు నీకు సుబుద్ధి వస్తుంది. హల్లెలూయా. అమ్మా ఇతరుల కోసం, రాజులందరి కోసం ప్రార్థన చేయాలి. కాబట్టి మనం ప్రార్థన చేయాలి. శోధనలో పడకుండా మెలకువతో ప్రార్థన చేసి. నిద్రపోయాడు పేతురు. ఏం చేశాడు? అబద్ధాలు ఆడాడా లేదా?
ఆడాడా లేదా? కాబట్టి ప్రార్థన చేశాడు కాబట్టి చెమట రక్త బిందులుగా కారినంతగా ప్రార్థన చేశాడట. మనం పాపమును ఎదిరించుటలో రక్తము కారునంతగా మనం పోరాడలేదంట. హల్లెలూయా. మనం పాపాన్ని ఎదిరించాలి. సులువుగా ఇస్తాడమ్మా జయము. మనం నిలిచి ఉంటే చాలు, పాపం మీద జయం వచ్చేస్తుంది. కాబట్టి అండి 8వ వచనంలో ఒకరినొకరును క్షమించుకున్నది మిక్కుటంగా ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకని క్షమించాలి? మనం తండ్రి మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారం మా అపరాధములను మనం ప్రాణం పెట్టాలి. వారి అపరాధాలు క్షమించకపోతే మనం అపరాధాలు క్షమించడు. అసలు వారి కోసం మనం ప్రాణం పెట్టాలి. కనీసం ప్రాణం పెట్టకపోయిన వారిని క్షమించాలి. హల్లెలూయా. 9వ వచనం ఎక్కడి నుంచి చదవండి మీరు. 9వ వచనం 1 పేతురు 9వ వచనము. 9వ వచనం చదవండి. 1 పేతురు 9వ వచనము. సనగకుండా ఒకరికొకడు ఆతిథ్యము చేయుడి. హల్లెలూయా. సనగకూడదంట. మీ అత్తకి కొంతమంది పక్షవాతం ఉన్నోళ్ళు ఉంటారు ఇంట్లో, కొంతమంది పేషెంట్లు ఉంటారు. సనుగుడు బాధ. ఇంట్లో అటువంటి వాళ్ళకి చేయడం దేవుడికి చేసిన దాంతో అంట. దేవుడు మనిషికి కనబడ్డటండి. హల్లెలూయా. వారికి చేయడం దేవుడికి వెళ్తాడట. నేను ఆకలి కొంటిని ఆహారం పెట్టలేదు, దప్పి కొంటిని దాహం ఇవ్వలేదు. ఏమండి పాస్టర్ గారికి 2000 ఇచ్చాం, మందిరానికి 10,000 ఇచ్చాం, నువ్వు దాహం ఇవ్వమంటే ఇదిగో మీ ఇంట్లో ఉందే మీ అత్త దాహం అడిగితే నువ్వు ఇవ్వట్లా. రోగ్గా ఉంటే నువ్వు భక్తురాలువే. అర్థమవుతుందమ్మా. మిక్కిలి అలుపులైన వారిని తుణీకరించొద్దన్నాడు. హల్లెలూయా. సనగకుండా ఆతిథ్యం చేయమంటే నువ్వు దేవుని కుమారుడు అయితే, అమ్మా నువ్వు తల్లివైతే ఆ బిడ్డకి అంటే అవమానం కాదా? నువ్వు తండ్రివైతే, నువ్వు దేవుడు కుమారుడు అయితే, నువ్వు పాస్టర్ అయితే అంటే తప్పు కదా? అయితే ఏంటి నీ అనుమానం ఏంటి? ఇది నిజమా? ఎప్పుడు డౌట్లు పెట్టేది అది ఇది కాదు అనేది సైతాన్. అమ్మా సనగకుండా ఆతిథ్యం చేయడం 9 అంటే నువ్వు దేవుడు కుమారుడు అయితే అంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? మట్టి కుండ పెంకుల్లో పెంకయ్యుండి తాను సృజించిన వారితో వాదించువానికి శ్రమ. ఏంటి నువ్వేం కన్నావు, ఎందుకు కన్నావు అండి? వీడికి చేతులు లేవంటదంట. కుండ పగిలిపోయి మట్టి పెంకుల్లో పెంకయ్యుండి కూడా సృజించిన వాటి వీడికి చేతులు లేవని కొండ చేకిరెత్తుంటదట అంటదంట. అరే సృష్టికర్తతో నువ్వు ఎదురా మాట్లాడతావా? ఓటి కొండవి మట్టి పెంకువి ఏమాత్రమో అన్నాడంట ఒక ఆయన. కంటినేరం తెగిపోయి గుడ్డోడు అయిపోయాడు. ఏమండి ఎంత ఓటి పెంకువి, ఓటి కుండమే. అమ్మా దేవుని మీద వ్యతిరేక మనసు రావద్దు. సనుక్కున్నారా సాతాండు వస్తాడు. ఎవరు వస్తారు? సనిగి సంహారిని చేత నశించిరి వారందరూ ఒక బండ కింద, వాడు బండలో తాగారు, రక్తము మాట మాట్లాడి. వారు అందరూ ఒక సముద్రంలో వెళ్ళారు, ఒక మేఘం కింద వెళ్ళారు. బాప్తిసం మాట అండి. వారంతా ఒక ఆహారం తిన్నారు. ఏం తిన్నారు? మన్నా తిన్నారు. వారికి రొట్టె ద్రాక్షరసము బాప్తిసం కూడా అయిపోయింది. కానీ వారు నిలిచి ఉండలేదట. వారికి ఏమొచ్చింది? నేత్రాస, శరీరాస, జీవడంబం. జీవడంబం ఏంటి? నువ్వే నా పాస్టమ్మవి, నేను పాస్టమ్మమే కాదా? మాకు వచ్చు, మా అమ్మాయి కూడా చెప్పుద్ది సండే స్కూల్. మేము చెప్పలేమా అని అనుకుంటారు. నేను పరిశుద్ధంగా లేమా? నువ్వైతే పొట్ట కోసం. మేము పొట్ట కోసం ఏమి కాదు. నేను భక్తురాలని 40 రోజులు ఉపవాసము ఉన్నాను. గుడికి 2 వచ్చారు, ఉపవాసాలు ఉంటాడు, దశంభాగం ఇస్తాడు, వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాడు. అతను ప్రార్థన ఆలకించాల. ఆకాశము తట్టు చూచుడికైనా ధైర్యముకు చాలక భయం ఉంది అతనికి. హల్లెలూయా. భయమే ఐశ్వర్యము. దేవుడు తన ఐశ్వర్యం చొప్పున ప్రతి అవసరతను తీరుస్తాడు. నీకు భయం ఉంటే నీ అవసరత తీరుస్తాడు. భయమే ఐశ్వర్యము. యెహోవా భయము వారికి ఐశ్వర్యం. హల్లెలూయా. ఎంత భయం ఉందో నీ అంత అవసరతలు తీరుతాయమ్మా. నీకు భయం లేకపోతే అడుగు, అయ్యా నాకు భయం ఇవ్వయ్యా, నా హృదయం కఠినమైపోయిందయ్యా. రాహాబు వ్యభిచారం చేసిన గుండెలో పగిలిపోయినాయి అయ్యా. రాహాబు గుండె పగిలింది, నా గుండె. మీరు ఉపచారం చేయమంటే దేవదూతలు మీకోసం ఉన్నారట. హల్లెలూయా. ఇక్కడ తల్లి నిన్ను ఎంతో శ్రమపడి కంటుందంట. తండ్రి నీ కోసం ఎంతో బాధ్యత కలిగి ఉంటారు. వీళ్ళు ఉపచారాలు చేస్తారు నీ కోసం. 11వ వచనం ఏమంటున్నాడంటే సామర్థ్యము గురించి చెప్తే వారు తమ చేతులతో ఎత్తి పడతారు. హల్లెలూయా.
హల్లెలూయా. నా హస్తకృత్యముల గురించి నాకే ఆజ్ఞాపింతురా అంటున్నాడు. ఇక చేతులు అనగానే హస్తకృత్యాలు అనేది వచ్చింది. అలాగే 12వ వచనము, నేనే వాటిని కలగజేస్తుని నేనే ఆజ్ఞాపించుతానంటే సంభవించేది వింత సంభవించినట్టు ఆశ్చర్యపడవద్దు. శోధనలు కలగక తప్పవదు. దేవుడు సుఖదుఖాలు జతపరిచాడు. ఎప్పుడూ సుఖమే జరగదు, ఎంత భక్తుడికైనా జరగదు. హల్లెలూయా. కాబట్టి ఈ శోధనలు అయిన తర్వాత 12వ వచనము, దేవదూతలు వచ్చారంట. ఈ శోధనలు వదిలిన తర్వాత, ఈ శోధన అనగానే ఎక్కడ శోధన ఉంది, నేనే ఆజ్ఞాపించానని అక్కడ చెప్తున్నాడు. దేవదూతలు వచ్చి పరిచర్య చేస్తారట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 అధ్యాయాలు ఇలా ముగించానండి.